నమస్తే అందరికీ హ్యాపీ సండే. వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ దివ్యరావు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉండాలి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలి. వీడియో స్టార్టింగ్లోనే ఏంటి డబ్బా పట్టుకొని తిరుగుతున్నా అనుకుంటున్నారా? నాకు విజ్డమ్ టీత్ రిమూవ్ చేసినాక ఇంట్లో ఐస్ క్రీమ్ డబ్బాలు ఎక్కువైపోయాయి అనమాట. దీనికి ముందు అయితే నేను కాకమ్మల కోసం సపరేట్గా ప్లాస్టిక్ డబ్బా యూజ్ చేసేదాన్ని, కానీ ప్రెజెంట్ ఇవి ఉన్నాయి కదా అని చెప్పి యూజ్ చేస్తున్నాను నేను. లాస్ట్ టైం చూపించాను కదా, చికెన్ కర్రీ చేశాను. ఐ థింక్ బిఫోర్ డే నైట్ అది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి ముందుకు వచ్చి డెఫినెట్లీ అరుస్తే, మార్నింగ్ అరిచేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి అండ్ లంచ్ టైంకి, ఈవినింగ్ అరుస్తూనే ఉంటే వీటికేమో కలిపేసి పెట్టాను. చికెన్ చూడండి, చికెన్ ఎత్తుకుని తుర్మని పారిపోయింది. అయితే లిటరలీ షాక్. రైస్ తినలేదు కానీ చికెన్ అయితే చాలా ఫాస్ట్గా తీసుకొని పారిపోయింది. చికెన్ అలా తీసుకొని పారిపోయినాక తినలేదు చాలా సేఫ్ వరకు. నేను మళ్ళీ దాని ప్లేస్ చేంజ్ చేసేసాను. అట్లీస్ట్ అప్పుడైనా తింటుందేమో, రైస్ ఉందని చెప్పి మర్చిపోయిందని చూసిన డబ్బాని అటు ఇటు ఎక్కడ పెట్టేసానా అని చెప్పి దానికి మళ్ళీ చూపిస్తే డబ్బా చూసింది. డబ్బా చూసి జాగ్రత్తగా వెళ్ళి తినింది. ఇది వెళ్ళినాక వేరే కాకు వస్తుంది అనమాట. ఇలా మారుతూ ఉంటాయి, రొటేట్ అవుతూ ఉంటాయి. 3-4 కాకులు వస్తూనే ఉంటాయి కంటిన్యూస్లీ, తింటాయి వెళ్తూ ఉంటాయి. అలానే మా తోటలోకి వెళ్ళాను. మా తోటలోని కుంకుడికాయ చెట్లు, ఈ చెట్టుకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే నేను పుట్టక ముందు నుంచి ఈ చెట్టు వేసారంట, కానీ దీని తర్వాత వచ్చిన చెట్లకైతే మామిడికాయలు బాగానే పూస్తున్నాయి, కానీ దీనికైతే చాలా తక్కువ పూస్తాయి. బట్ పూస్తాయి, ఒకేసారి ఎక్కువ పూస్తాయి. పెద్ద పెద్ద కాయలు, కొబ్బరి మామిడికాయలు ఏవో అంటారు కదా, అవైతే పూస్తాయి, చాలా బాగుంటాయి. పచ్చడి పెట్టుకోనికైతే పర్ఫెక్ట్ అసలు ఇవి. అండ్ దట్టు మా ఇంటి వెనకాలే కొంత ఖాళీ ప్లేస్ ఉందిలేండి. అటువైపు నుంచి మనుషులు తిరుగుతూ ఉంటారు కంటిన్యూస్లీ. వాళ్ళు తెంపుకొని ఈజీగా ఉంటుంది. అలా జీడి చెట్టుకి వెళ్తే కొన్ని పచ్చి జీడికాయలు ఉంటాయి కదా, పన్నీర్ వేసి కర్రీ చేద్దామని చెప్పి లాస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాను. బట్ కిందనున్న కాయలన్నీ దొంగలు అప్పుడే తీసుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ కొన్ని అందిన కాయలు ఉంటాయి కదా, తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ కాయలు మళ్ళీ నేను నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే అస్సలు కనిపించవు. వీళ్ళకి భయం లేదో ఏం లేదో అర్థం కాదు. మామిడికాయలు చూసారు, ఇది ఇంకో చెట్టు. ఆ చెట్టు అంత ఓల్డ్ కాదు, కానీ ఇది నార్మల్గానే దాని తర్వాత వేసింది. ఇది కూడా బాగా కాస్తాయి కాయలు. బట్ ఇవి కూడా ఉన్నాయి, బట్ అసలు ఏవి ఉన్నవ్వట్లేదు. మన తోటలో పండిన కొన్ని ఇలా తెచ్చుకున్నాను. కొన్ని పచ్చి జీడికాయలు తెంపుకున్నాను. ఇది అయితే మామిడికాయలు, రాలిన కాయలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. పప్పు మామిడికాయ కానీ లేకపోతే ఇంకేదైనా వేసి వండుతాం, లేకుంటే పెద్దమ్మకు కానీ ఎవరికైనా ఇచ్చేయచ్చు అని చెప్పి. కుంకుడికాయలు చాలా సంవత్సరాలు అవుతుంది నేను యూజ్ చేసిన. చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మ నాకు తలస్నానం చేయించేవారు కుంకుడికాయలతోని. బట్ ఈసారి ట్రై చేద్దాం డెఫినెట్లీ. ఈరోజు సండే వస్తే తప్పదు కదా సెల్ఫ్ కేర్ తీసుకొని ఇవన్నీ తీసేసుకొని పేస్ట్ చేసేసుకొని హెడ్కి పెట్టేశాను. యాక్చువల్గా లేట్ అయిపోయింది, మార్నింగ్ పెడతాను, కాకపోతే ఈసారి మాత్రం ఈవినింగ్ పెట్టుకున్నాను. బ్రింగ్రాజ్ వల్ల ఎంత బ్లాకిష్ వచ్చిందంటే, చేతులు పెడితే చేతులు కూడా కలర్ బ్లాక్గా అంటుకుపోతుంది చూసారా. న్యాచురల్గా బ్లాకిష్ ఇది మాత్రం డెఫినెట్లీ వస్తుంది. హెడ్కి ఇలా పెట్టేసుకున్నాక మ్యాంగో మిల్క్ షేక్ చేసుకున్నాను. లాస్ట్ వీక్ అన్నీ మామిడికాయలు తెస్తే వాటితో చేసేసుకున్నాను. మన తోటలో తెచ్చాను కదా కొన్ని కుంకుడికాయలు, అందులో నాకున్న జుట్టుకు కొన్ని సరిపోతాయి. ఈ కొన్ని నానబెట్టేసుకొని చితక్కొట్టేసి, చాలా కష్టంగా, ఎందుకంటే అలవాటు లేని పని కదా మనకి. ఇలా దంచేసుకొని వీటిలన్నిటిని కూడా జాగ్రత్తగా నానబెట్టేసుకొని వదిలేసాను. ఒక 2 hours అనుకుంటా. కొంచెం గోరువెచ్చని నీళ్ళలో పెట్టేసి నానబెట్టేసి వదిలేసాను. చాలా చాలా బాగా వచ్చింది. ఫోమ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈవినింగ్ అయినప్పటికీ పెద్దమ్మ వదిన వచ్చారు, అన్నీ ఐస్ క్రీమ్ పంపించారని చెప్పి తీసుకొని చాలా ఐస్ క్రీమ్ తినేసాను. లిటరలీ నేను మొత్తం ఫ్లఫీ అయిపోయాను, పొంగిపోయాను. ఐస్ క్రీమ్ తినడం, పడుకోవడం కంటిన్యూస్లీ దానివల్ల అనుకుంటా. చూసారు ఎంత ఫోమ్ వచ్చిందో చక్కగా, షాంపూ కంటే ఎక్కువ వచ్చింది. దీన్ని ఇలా చేస్తుంటే ఫోమ్ వస్తూనే ఉంది. కళ్ళు మండిపోద్దని భయపడ్డాను, కానీ ఈ వేస్ట్ అంతా తీసేసి జస్ట్ వాటర్ ఉంటుంది కదా, ఫోమ్ వాటర్, దాంతోనైతే కాస్త హెడ్ బాత్ చేసేసుకున్నాను. బాగుంది, స్మెల్ కూడా అయితే చాలా నీట్గా ఉంది. బట్ రోజు ఎవ్రీ టైం చేయాలంటే అవ్వదు కదా, ఎందుకంటే మన దగ్గర అన్ని కుంకుడికాయలు అవైలబుల్ లేవు. ప్రజెంట్ నేను ఉంటున్న ఏరియాలో కూడా అన్ని కుంకుడికాయలు ఉన్న అంత పెద్ద షాపులు అయితే ఏం లేవన్నమాట. పర్టికులర్గా ఎక్కడికైనా వెళ్ళి తీసుకొని వీటిని ట్రై చేయడం, లేకపోతే కొన్ని తెచ్చేసుకొని ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకొని వాడుకోవడం, కానీ ఏమేం చేయాలి. షాంపూ లానే వచ్చింది కదా. ఎలా ఉంది నా వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.